మొబైల్ రీఛార్జ్ ఒకప్పుడు రూ. 1000 నుంచి ఇప్పటికే 4000కి చేరింది. మరింత పెరగబోతోంది. అంటే ఏడాది నేను చెప్పేది ప్యాకేజ్. దేశంలో ఫోన్ రీఛార్జ్ ప్లాన్ల ధరల్ని పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రానున్న 3-4 నెలల్లో మొబైల్ టారిఫ్లు 12-15% పెరిగే అవకాశం ఉంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ చెప్పింది. మార్కెట్లో 3+1 ప్లేయర్లు టెలికాం కంపెనీలు మాత్రమే ఉండడంతో ధరల పెంపు అనివార్యం కానుందని అభిప్రాయపడింది. జియో, ఎయిర్టెల్, వోడా ఫోన్ కంపెనీ, ఐడియా కంపెనీలు తమ సగటు వినియోగదారు ఆదాయాన్ని ఏఆర్పియు పెంచుకోవడానికి 5G నెట్వర్క్ మౌలిక సదుపాయాలపై చేసిన వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి ధరల పెంపుకు మొగ్గు చూపుతున్నాయని చెప్పింది. దేశంలో 90% పైగా జిల్లాల్లో జియో, ఎయిర్టెల్ 5G నెట్వర్క్ సేవలు అందిస్తున్నాయి. ఇక వోడాఫోన్, ఐడియా కూడా దాదాపు 100 నగరాలకి 5G సేవలను విస్తరించింది. జూన్ త్రైమాసికంలో 3 ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల ఏఆర్పియు 1:1.5 వరకు పెరిగే అవకాశం ఉంది. వోడాఫోన్, ఐడియాను వెనక్కి నెట్టి జియో, ఎయిర్టెల్ తమ చందాదారుల మార్కెట్ వాటాను పెంచుకుంటూ పోతున్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన చూసినప్పుడు జియో కొత్తగా దాదాపు 70 లక్షల మంది చందాదారులు పెంచుకోవచ్చు. ఎయిర్టెల్ 50 లక్షలు, వోడాఫోన్, ఐడియా 2 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకోవచ్చు అని అంచనా వేస్తున్నారు.